ఆరు గుప్తా గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా కానీ ఏంటి గుప్తా గారు అసలు ఆ మనోహరి ఏంటి మా ఆయన దగ్గర తనే పిల్లల్ని కాపాడానని చెప్పింది, నేను కూడా పిల్లల్ని కాపాడాను కదా అనేసి ఆరు అంటూ ఉంటుందన్నమాట. అదే బాలిక ఆ మనోహరి అయితే తన భర్త అయిన రణవీర్ నుంచి పిల్లల్ని కాపాడింది కదా, అందుకే అలా చెప్పిందిలే అనేసి గుప్తా గారు అంటారనమాట. సరే గుప్తా గారు, ఏదైతే అదైంది, నా పిల్లలు అయితే సేఫ్గా ఉన్నారు, నాకు శక్తులు ఉన్నాయి కదా, నేను నా పిల్లల్ని కాపాడుకోగలనులే అనేసి ఆరు అంటదనమాట. అయినా బాలిక అసలైతే ఆ రణవీరుడైతే ఊరికనే ఉండడు. ఇప్పుడైతే మనోహరికి ఆ రణవీరుడు కూడా తోడయ్యాడు. స్వయంగా రణవీర్ అయితే నీ శక్తుల్ని చూశాడు, అందుకని నీకు ఏదన్నా అపాయం తలపెట్టచ్చేమో నాకు డౌట్గా ఉంది బాలిక అనేసి గుప్తా గారు అంటారనమాట. అయ్యో గుప్తా గారు, మీరు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టద్దు అనేసి ఆరు అంటదనమాట. ఇంకో పక్క అయితే మనోహరి అయితే రణవీర్ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా రణవీర్, అసలు నువ్వు వేస్ట్ రణవీర్, అసలు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ అసలు నువ్వు అంజలిని అయితే కిడ్నాప్ చేయలేకపోతున్నావు అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అసలైనా కానీ నేను అంజలిని కిడ్నాప్ చేయలేకపోవడానికి కారణం ఒకటి నువ్వు, ఆ తర్వాత రెండోది నీ ఫ్రెండ్ ఆత్మ అనేసి రణవీర్ అంటూ ఉంటాడనమాట. అసలైనా కానీ ఏం చేయమంటావు చెప్పు రణవీర్, అసలు అమర్ అయితే పిల్లల్ని నా చేతిలో పెట్టేసి వెళ్ళాడు, పిల్లలకి ఏదైనా జరిగితే అమర్ నన్ను బతకనిస్తాడా, అందుకే నేనైతే నీ మనుషుల్ని కొట్టాల్సి వచ్చింది. ఇంకా ఆరు అంటావా, అసలు ఆరు ఆత్మ గురించి నీకు ముందే చెప్పాను కదా, అసలు ఆరునైతే ఇంకా బంధించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఆ ఘోరాతోటి ఆ స్వామీజీతోటి ఇద్దరితో ట్రై చేశాను, కుదరలేదు, ఏం చేయమంటావు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుందన్నమాట. అయితే ఆరుని బంధించడానికి ఒకే ఒక ఆవిడ ఉంది, చంబా అనే ఆవిడ ఉంది అనేసి రణవీర్ అంటాడనమాట. ఎవరా చంబా అనేసి మనోహరి అంటూ ఉంటే, చంబా అనే ఆవిడ కలకత్తాలో ఉంటుంది, తనకి అతీత శక్తులు ఉన్నాయి, తను ఖచ్చితంగా ఆరునైతే బంధించగలదు, ఆవిడ్ని పిలిపిస్తాను అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట. లాయరు చంబాకైతే కలకత్తా నుంచి హైదరాబాద్కి ఒక టికెట్ బుక్ చేయనేసి రణవీర్ అంటాడనమాట. ఇంకో పక్క అయితే మన అమర్ పాగి ఇద్దరైతే తల్లి దీవెన ఆశ్రమానికి వస్తారనమాట. ఇంకా మన భాగ్య అయితే అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని అయితే అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అయినా కానీ అండి, అసలు ఆ పిల్లల్ని చూడండి, కల్మషం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో, అసలు వీళ్ళ ఆకలి బాధ చూసి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నానండి అనేసి ఇంకా భాగ్య అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ బావి, అసలు నేను లూజ్ అంటాను, నువ్వు లూజ్ కానే కాదు, నువ్వు ఒక యూనిక్ పర్సన్వి. అయినా కానీ 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే ఎవరైనా కానీ డబ్బులు, బంగారము, ఇంకా ఆస్తి అంతస్తులు కొనుక్కోవాలనుకుంటారు, నువ్వేమో ఇలాగ పేద పిల్లలకైతే ఇంకా ఆ డబ్బులను అయితే ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు చాలా గ్రేట్ బాగి అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, అయ్యో అండి, ఆ బంగారము వాటన్నిటికన్నా నాకు ఇదే గొప్ప పనండి అనేసి ఇంకా భాగ్య అంటదనమాట. ఇంకా అమర్ భాగ్య అయితే ఆ చెక్కుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే మనోహరి కూడా వస్తుందన్నమాట. అమర్ నేను కూడా వస్తాను, నన్ను కూడా ఎందుకు పిలవలేదు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, మీకు ఇలాగ దానాలు చేయడాలు ఇవన్నీ ఇష్టం ఉండవు కదండి అనేసి భాగ్య అంటదనమాట. అయినా భాగ్య, నేను కూడా అనాథనే కదా, ఇలా డొనేట్ చేయడం నాకు ఇష్టమే అని చెప్పేసి ఇంకా మనోహరి కూడా అమర్ భాగ్యలతో కలిపి లోపలికి వెళ్ళిద్ది అనమాట. రాజు అనేసి ఇంక అమర్ అంటూ ఉంటే ఇంక మన వార్డెన్ సరస్వతి మేడం భయపడిద్ది అనమాట. అయ్యో, అమర్ సార్తో పాటు మనోహరి కూడా వచ్చింది, రాజు నేను లేనని చెప్పేసి, నేను బయటికి వెళ్ళానని చెప్పేసి, మనోహరి నన్ను కానీ చూస్తే చంపేస్తే ఇక్కడ అనేసి వార్డెన్ మేడం లోపల దాక్కునిద్ది అనమాట. రాజు అయితే ఇంకా అమర్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా అమర్ భాగ్య అయితే ఆ చెక్కును అయితే ఇంకా రాజుకి ఇస్తూ ఉంటే, ఆగండి అమర్, అసలు అయితే వార్డెన్ లేకుండా మీరు చెక్ ఇవ్వద్దు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, ఏం కాదులే మనోహరి, చెక్ ఇచ్చేద్దాం ఆయనకి అనేసి అమర్ అంటాడనమాట. అసలు వార్డెన్ అంటే తల్లితో సమానం, ఆవిడ్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, వార్డెన్ని పిలవండి అనేసి మనోహరి అంటూ ఉంటే, వార్డెన్ గారు లేరమ్మా, బయటికి వెళ్ళారనేసి రాజు పెద్ద ఆయన చెప్తాడనమాట. సరే మనోహరి, నాకైతే అర్జెంటుగా పని ఉంది, నేను వెయిట్ చేయలేనని చెప్పేసి అమర్ బాకి అయితే ఇంకా చెక్కును అయితే రాజు అనే పెద్ద ఆయనకి ఇచ్చేస్తారనమాట. అసలు ఇక్కడున్న వార్డెన్ సరస్వతి మేడమా కాదా అని చూడలేకపోయాను అనేసి మనోహరి మనసులో అనుకుంటుందన్నమాట. అమర్ బాగి అయితే ఆ 50 లక్షల చెక్కుని ఇచ్చేసి అక్కడి నుంచి అయితే ఇంకా బయటకు వస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.